ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఇప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఏప్రిల్లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పెరంబూరు తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేసి 2 స్థానాలలోనూ విజయం సాధించారు. పెరంబూరు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకొని తిరుచి ఈస్ట్ను వదులుకున్నారు. దీంతో త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలలో విజయ్ నేతృత్వంలోనే టీవీకే తరపున లారెన్స్ బరిలోకి దిగుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎక్స్లో తాజాగా ఆయన స్పందించారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని అనేక మంది మీడియా ప్రతినిధులు నాకు ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను బెంచ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా. 10వ తేదీన ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని గురువారం ఉదయం 9:30 ప్రకటిస్తా. ఎక్స్లో లారెన్స్ ఈ విధంగా రాసుకువచ్చారు. ఇక నటనలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలలో లారెన్స్ చురుగ్గా ఉంటారు. అమ్మ పేరు మీద అనాథలు, వృద్ధులకు చేయూతనిస్తూ సాయం కూడా చేస్తున్నారు. సాయం కోసం తన దగ్గరికి ఎవరు వచ్చినా నిరాశపరచకుండా పంపిస్తారు. ఇబ్బందులో ఉన్నానని ఎవరైనా సామాజిక మాధ్యమాల వేదికగా కోరినా, ఆయనకు ట్యాగ్ చేసిన తన టీం స్నేహితులతో వారిని వెతికి మరీ ఆదుకుంటారు. ఈ నేపథ్యంలో లారెన్స్ రాజకీయాలలో వస్తున్నారన్నటువంటి వార్తలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. తనకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున రాఘవ లారెన్స్ ఏం ప్రకటన చేస్తారు అని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.